ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాలన చేయాలని మీకు అవకాశాలు ఇచ్చారు. ఏదో రెడ్ బుక్కో రెడ్ బస్సో రెడ్ కార్ చూస్తే భయపడే అంత ప్రజానీకం ఈ రాష్ట్రంలో లేరు. ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో తలదన్నేవాళ్ళు తాడిందనేవాళ్ళు ఉంటారు. సార్, నువ్వు చేసినటువంటి తప్పిదాలకి ప్రాయచిత్తం అనుభవించే రోజు తప్పర్లు వస్తాయి. తప్పకుండా తప్పు చేసి ఆ తప్పు మాట్లాడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇస్తే ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మీరు రెడ్ బుక్ ఏంటి రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి? భారతదేశంలో అత్యంత విలువలతో ఉన్న రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేసినట్టు కదా ఆ విలువలు తెలియ వాళ్ళకి ఎవరు మాట్లాడినా తప్పిదమే అవుతుంది. ఖచ్చితంగా ప్రాయచిత్తం అనుభవించే రోజులు వస్తాయి. మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ముడిపడి ఉంటుందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. థ్యాంక్ యూ అండి.